హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్లో మేము అరిసెలు ఎలా చేసుకుంటామో చూపిస్తున్నానండి. ఈ మొత్తం కూడా ప్రాసెస్ అంతా మా అత్తయ్య చెప్తుందండి. ఎక్కడెక్కడైతే మర్చిపోతుందో అక్కడ నేను చెప్తాను. అరిసెలని ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి, ఆ కలర్ కానీ వీటిని చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చాయో. అయితే మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లోనే ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. మా బాబు మా అత్తయ్యతో చేసే ఫన్ కానీ మన విలేజ్లో అందరం కలిసి ఎలా చేసుకుంటామో కూడా మొత్తం కూడా న్యాచురల్గా పెట్టానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ తీసుకొని 24 గంటలైతే నానబెట్టుకోవాలండి. అంటే రేపు ఉదయం మనం చేసుకుంటాము అంటే ఈరోజు ఉదయమే 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి వాటర్ పోసి. అలాగే సాయంత్రం కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి 2 సార్లు కడగాలండి. అప్పుడే పులుపు టోసం రాకుండా పిండి కూడా మంచిగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ నీట్గా కడిగేసుకొని రాళ్ళు ఇసుక ఏమీ లేకుండా నీట్గా గాలించుకొని ఇలా చిన్నులు గిన్నెకి వేసుకొని మిల్లు పట్టించుకోవాలి. మేమైతే ఎక్కువగా రేషన్ బియ్యమే వాడతామండి, ఎందుకంటే సాఫ్ట్గా వస్తాయని. 2 కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం, కేజీన్నర. నూనె కడుపు కట్టాలు మారకుండా రాసుకున్నా. అసలుకు పాపు పట్టేస్తున్నా. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం, ఇద్దరు వాటరు, మంట పెట్టుకొని పాక పట్టుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఒకసారి జల్లించుకోవాలండి, ఎందుకంటే ఇలా నూక వస్తుంది. ఇది డైరెక్ట్గా అలాగే వేస్తే అరిసెలు బరకగా వస్తాయి. పాకం చెక్ చేసుకోవడం కోసం ప్లేట్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మేము నువ్వులు కూడా వేస్తామండి. నువ్వులు కొంచెం వేయించుకొని అలాగే అందులో దంచిన యాలకులు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. వచ్చింది రాంది చూసుకోవాలి. ఇంకా అవల ఇంకా ఒక 10 నిమిషాలు పెట్టినాను. వచ్చినట్టే పాకంని కొంచెం ప్లేట్లోకి వేసుకొని దాన్ని ఉండలాగా చేసి ప్లేట్ మీద కొడితే టంగున మోగిందనుకోండి, ఉండలాగా అయ్యి అది పాకం వచ్చినట్లే. తర్వాత పాకు వచ్చినాక నూగులు పోయాలి. నూగులు యాలకులు వేయించుకోవాలి. నూగులు వేయించుకొని యాలకులు అన్నీ కలిపి పోయాలి. మీ దగ్గర నెయ్యి ఉన్నట్టయితే ఇప్పుడు కొంచెం వేసుకోండి, టేస్ట్ సూపర్గా వస్తాయి. మా దగ్గర లేకపోవడంతో మేము నెయ్యి అయితే వేయలేదు. నువ్వులు కూడా వేయగానే కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఫాస్ట్గా ఉండలేకుండా కలుపుకోవాలండి, లేదంటే పాకం గట్టిగా అయిపోతుంది. పిండి ఎప్పుడైనా సరే మనకి లూజ్గా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో తీస్తే ఇలా చేతికి అంటుకోకుండా ఉండలాగా అయిందంటే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, చూడండి ఈ విధంగా వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. కొంచెం లూజ్గా వచ్చినట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగి చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వేళ్ళతోటి రౌండ్గా ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోండి.
నానమ్మ హాయ్ చెప్పు. హాయా ఆ, హాయ్ జ్యోతి మాడిపోతుంది. కొద్దిగా ఆయిల్ కూడా చేయాలి. నెక్స్ట్ అరిసి చేసి ఇలా వేయాలి దాంట్లో. సరేనా? సరే. నేర్చుకో చక్క చక్క చేయాలి. అవును, నానమ్మ చూసి అందరు నేర్చుకోవాలి. ఓకే డన్. ఇదిగో నానమ్మ చూసి అందరు నేర్చుకోవాలి. నన్ను చూసి అందరు కొట్టాలి. అరిసెలు దగా దగా అయిపోతుంది. అరిసెలు రెడీ. ఓ బల చెప్తున్నావు నానమ్మ. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చిన్నయ్య. హాయ్ నానమ్మ. ఏం చేస్తున్నావు నానమ్మ? అరిసెలు చేస్తున్నాను. అరిసెలు చేస్తాను. చూడండి ఎంత మంట వస్తుందో. జాగ్రత్త నాకైతే భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. చూడండి ఎంత మంట వస్తుందో. అబ్బా నాకైతే ఉబ్బదిస్తుంది. చోటలు కారుతున్నాయి. ఇప్పుడు నేను సారీ ఇది చూడండి మా అత్త, మా నానమ్మ, ఇదిగో మా ఫ్యామిలీ. మా తాత దగ్గరికి వెళ్తా. అదిగోటి మా తాత నిద్రపోతున్నాడు. ఇది చూడండి, ఇదే మా నెక్స్ట్ కార్. బాగుంది కదా. హాయ్, నేను చెత్తుకు రెడ్డి. నిప్పులు చూపిస్తాను. ఓ నువ్వు చేసింది కూడా ఇప్పుడు కనపడింది. ఇది చూడండి మా అక్క నానమ్మ తిడుతుంది. ఎంత బాగుందో చూడండి. వాటేవా చూడండి భలేగా తిడుతుంది. వండర్ఫుల్ తిట్టుడింగ్స్, వండర్ఫుల్ తిట్టుడింగ్స్. బాగా తిడుతుంది చూడండి. మా నాన్నమ్మ తిట్టడంలో ఫస్ట్. అది చూడండి మా అత్త నోడొత్తుతుంది. భలే ఒత్తుతుంది అత్త. సారీ అర్థవుతుంది. మా నాయనమ్మ ఏమో ఉండలు చేస్తుంది. మర్చిపోయి అరిసెలు చేస్తుంది. మా అక్క ఉరసలు చేస్తుంది. మా అక్క అరిసెలు మా అక్క ఉండలు చేస్తుంది. అవును, ఆ చిన్న నేనే వీడియో తీసే ఆయన్ని. చూడండి ఈ మంట ఎట్లుందో. నీ కూడా చూడండి. సపోజ్ చెప్తున్నా, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అల్లడకి అల్లడగా. ఇదిగో మా నాన్న ఇప్పుడే లేస్తుంది. కొట్టడానికి కదా నిజంగా చెప్పు. మంట రావట్లేగా. ఇంకొక అగ్గి పెట్టేయండి, బాగా మంట వస్తుంది. చూడండి మా నాన్నమ్మ కట్టలు ఇస్తుంది. ఇదిగో ఇది లావుదంట. మా నాన్నమ్మ చూపిస్తుంది చూడండి. సారీ వాటే మంట. చూడండి మా నాన్నమ్మ అరిసెలు చేస్తుంది. అత్తేమో నూనె రాకుండా అరిసెలు చేసి ఒక గిన్నెలో పెడుతుంది. చూడండి అంత బాగా వచ్చినాయో అని అనుకోకండి, అందరు చేశారులే. చూడండి పొయ్యి మంటలు ఎలా వస్తున్నాయో. వాట్ ఏ బ్యూటిఫుల్. చూడండి నేను ఇప్పుడు దగ్గర. అంతేనండి. ఇంకా మా చిన్నయ్య అయితే అక్కడి వరకు వీడియో తీసి వెళ్ళిపోయాడు. మా చిన్నయ్య మాటలు అయిపోయాయి, అలాగే మా అరిసెలు కూడా అయిపోయాయి చేయడం అయితే. ఈ అరిసెలని కొంచెం చల్లార్చుకొని క్యాన్లోకి తీసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.